నీ మాటలు చూస్తే మామూలు మనిషిలా లేవే. మామూలు మనిషి అయితే మామూలుగా కోరుకుంటావు, కానీ ఇలా వింతగా విలన్ కోరికలు కోరుకోవు కదా. పెళ్ళి ఎప్పుడో పాతది అయిపోయింది, అది త్వరలో అంతరించిపోతుంది. పెళ్లి అంటున్నావు, పెళ్లి ద్వారా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ప్రతి ఆడది తను ప్రేమించిన వాణ్ణి శాశ్వతంగా తన దగ్గరనే ఉండాలని పెళ్లి చేసుకుంటుంది. అలా పెళ్లి చేసుకున్న ఆడది తన భర్త నుండి రక్షణ కోరుకుంటుంది. అలాగే పిల్లలు, తనకంటూ ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ ద్వారా సమాజంలో గౌరవం ఆశిస్తుంది. నేను నీచంగా మాట్లాడుతున్నాను, కానీ నువ్వు స్వార్థంగా మాట్లాడుతున్నావు. కానీ నాకు తెలిసి స్వార్థమే నీచానికి నిజమే నిర్వచనం. చూడు, పెళ్ళాక నా లైఫ్లో నా జాబ్, నా పేరెంట్స్, నా ప్రాబ్లమ్స్, నా ఫ్రెండ్స్, నా సోషల్ స్టేటస్ తర్వాతే నువ్వు. కానీ ప్రేమలో నువ్వు, ఆ తర్వాతే మిగతావన్నీ. ఒక మాటలో చెప్పాలంటే ప్రేమలో నా జీవితమే నువ్వు, కానీ పెళ్ళిలో నువ్వు ఒక భాగం మాత్రమే. నేనేమో నా జీవితం నువ్వు కావాలని కోరుకుంటున్నా, కానీ నువ్వు మాత్రం నా జీవితంలో ఒక భాగమే కోరుకుంటున్నావు. నీకు తెలుసా, ప్రతిరోజు నువ్వు నా కల్లోకి వస్తావు. పెళ్ళాక పక్కింటోని పెళ్ళామో లేదా నా ఫేవరెట్ హీరోయినో కల్లోకి వస్తుంది. మొగాడు లవర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ వైఫ్కి ఇవ్వడు. ప్రేమలో మాట్లాడితే టైం తెలియదు, పెళ్లిలో మాట్లాడడానికి టైం ఉండదు. పెళ్లిలో మనం ఏం చేసినా భార్య పడుంటుందిలే అని ధైర్యం ఉంటుంది, కానీ ప్రేమలో మనం ఏం చేసినా లవర్ వెళ్ళిపోతుందనే భయం ఉంటుంది. చివరిగా ఒక్క మాట, నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. దయచేసి ఈ టాపిక్ నాకు తీసుకురాకు. వరుణ్, వరుణ్. హాయ్ నిత్య. చాలా మారిపోయావే. అవును, మార్నింగే గడ్డం తీసుకున్నా. అవును, నువ్వేంటి ఇంత లావయ్యావు? కానీ ఇప్పుడే బాగున్నావు. ఏంటి ఇంకా ఇలాంటి జోక్సే వేస్తున్నావా? ఏంటి ఆ సైలెన్స్ అండ్ స్మైల్? మనకి దగ్గరైన వాళ్ళు కనిపిస్తే స్మైల్, దూరమైన వాళ్ళు కనిపిస్తే సైలెన్స్ ఆటోమేటిక్గా వస్తాయి నిత్య. వరుణ్, నిజం చెప్పు, నా మీద కోపంగా ఉన్నావా? ఆ రోజు నుండి నీకు కాంటాక్ట్లో లేను కదా. నో కాల్, నో టెక్స్ట్. నీ మీద కోపమా? నీకు రోజు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా, నువ్వు నాకు అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చావు. ప్రేమలో ప్రేయసి ఎప్పుడు శాశ్వతం కాదు, ఆమె ఇచ్చే జ్ఞాపకమే శాశ్వతం. దేవుడు ఆడవాళ్ళకి ప్రేమను మర్చిపోయే వరాన్ని ఇచ్చాడు. అదే దేవుడు మగాడికి ఆ ప్రేమను జీవితాంతం గుర్తుపెట్టుకునే శాపాన్నిచ్చాడు. వరుణ్, నువ్వు ఇక పెళ్లి చేసుకోవా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నిత్య, ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నేను ప్రేమిస్తూనే ఉంటా. ఎందుకంటే నువ్వు నా లైఫ్లోకి రాకముందు ఒక తల్లిదండ్రులకి కూతురువి, నా లైఫ్లోకి వచ్చాక నా ప్రేయసివి. నా లైఫ్ నుండి వెళ్ళిపోయాక వేరే వాడికి భార్య అవుతావు, వాడి తల్లికి కోడలు అవుతావు, రేపు వాడి బిడ్డకి తల్లి అవుతావు, ఎల్లుండి అమ్మమ్మ అవుతావు. కానీ నాకు మాత్రం నువ్వు ఎప్పుడు ప్రేమించిన అమ్మాయివే. నా లైఫ్లో నీ ప్లేస్ ఎప్పుడు ప్రేయసిగానే ఉంటుంది.
నిత్య, నువ్వు హ్యాపీగానే ఉన్నావా?